మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అమెరికాలో ఇండియన్ కూరగాయలు. అమెరికాలో ఉంటున్నారా? అయితే బ్రేక్ఫాస్ట్ సీరియల్ అండ్ బ్రెడ్ ఆమ్లెట్, లంచ్ కేమో బర్గర్, పిజ్జా. ఇలా మీలో ఎంతమంది అనుకుంటున్నారు? అలా అనుకుంటే మాత్రం ఖచ్చితంగా పప్పులో కాలేసినట్టే. ఎందుక చెప్తాను. పండగలప్పుడు భోజనం చేయడానికి చక్కగా అరిటాకులు కూడా ఉన్నాయి. ఇది కిలో దోసల పిండి అండి. ఈ దోస పిండి మనకి 600 రూపాయలకి వస్తుంది. తాలింపు బాక్స్ ఇది. ఈ చిన్న తాలింపు బాక్స్ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? 2000. మన వాళ్ళు ఎక్కడున్నా తగ్గేదేలే అన్నట్టు చివరికి ఆల్కహాల్ కూడా ఇండియా నుంచి తెప్పించేసుకుంటున్నారు. ఈ అమృత్ బ్రాండ్ విస్కీ చూశారు కదా, ఇది మనకి ఇండియాలో ఎక్కడా దొరకదండి. ఓన్లీ ఎక్స్పోర్ట్ చేయడం కోసమే దీన్ని తయారు చేసి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. హాయ్, హలో, నేను మీ సుష్మా. వెల్కమ్ టు సుమన్ టీవీ, కాలిఫోర్నియా. అమెరికాలో ఉన్న, అండమాన్లో ఉన్న మన వాళ్ళు మాత్రం పప్పు ఆవకాయ లేనిదే ఉండలేం కదా. సో మేము కూడా భారతదేశం నుంచి దూరంగా ఉన్న మన పప్పు పులుసులు వండుకొని సుష్టిగా భోంచేస్తాం రోజు. మరి ఇవన్నీ వండుకోవడానికి మాకు పచారీ సామాలు, మన కూరగాయలు ఎక్కడ దొరుకుతాయో మీకు చూపించేయినా. పదండి లోపలికి, ఏమున్నాయో వెళ్ళి చెక్ చేసేద్దాం. ఇదంతా వెజిటబుల్ సెక్షన్. ఏమేమో వెజిటబుల్స్ ఉన్నాయో చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ చూస్తే మనం ఉల్లిపాయలతో స్టార్ట్ అవుదాం. ఉల్లిపాయలు చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో? ఇక్కడ మనకి 3 రకాల ఉల్లిపాయలు ఉంటాయి. పర్పుల్, ఎల్లో అండ్ వైట్ ఉల్లిపాయలు. ప్రైస్ చూస్తే ఎల్బి అంటే మనది సుమారుగా ఒక అరకిలో వచ్చి, ఈ పర్పుల్ కలర్ ఉల్లిపాయలు అయితే మనకి 200 రూపాయలు. అదే ఈ ఎల్లో ఉల్లిపాయలు అయితే 80 రూపాయలు. బంగాళదుంపల సెక్షన్లో చూస్తే మనకి కింద ఇక్కడ చామదుంపలు కూడా ఉన్నాయి. మీలో చామదుంపల పులుసు ఎంతమందికి ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. ఇది అరకిలో సుమారుగా 120 రూపాయలు ఉంది ఇక్కడ. మనకు అక్కడ చూస్తే వేరుశెనగ గుళ్ళు చక్కగా ఉడకబెట్టుకొని తినడానికి కాయలుగా ఉన్నాయి. వెల్లుల్లిపాయలేమో ప్యాక్ చేసి నీట్గా అంతా ఒలిచేసి ఉన్నాయి. నిమ్మకాయ సైజ్ చూసారా ఎంత పెద్దగా ఉందో? ఇవి హైబ్రిడ్ నిమ్మకాయలు. ఈ పక్కన చూస్తే గ్రీన్ నిమ్మకాయలు, ఇటు పక్కన అల్లం. ఇక్కడ చూసారా మన కొబ్బరికాయలు కూడా దొరుకుతున్నాయండి. ఇది ఒక్కొక్కటి దగ్గర 220 రూపాయలు ఉంది ఒక్క కొబ్బరికాయ. ఇటు పక్కన ఆకుకూరలు ఉన్నాయి. ఇది తోటకూర. ఈ పక్కన చూస్తే పాలకూర ఉంది. మనకి పాలకూర కట్టల్లా కాకుండా ఇలా ప్యాకెట్స్లో కూడా ఆకులన్నీ ఒలిచేసి చక్కగా ప్యాకింగ్ చేసి ఇస్తారు. ఈజీ టు యూజ్ అన్నమాట. ముల్లంగి సాంబారి కోసం చక్కగా ముల్లంగులు ఉన్నాయి. ఇటు పక్కన అరటి పువ్వు, అలాగే దోసకాయలు, పొట్లకాయలు. ఇక్కడ చూసారా గుత్తొంకాయలు కూడా ఉన్నాయి. చక్కగా గుత్తొంకాయల్లో కూర చేసుకుంటే బాగుంటుంది కదా. ఇక్కడ కూర అరటికాయలు కూడా ఉన్నాయండి. ఇక్కడ చూస్తే సొరకాయలు ఉన్నాయి. మనకి ఇండియాలో సొరకాయ చూడడానికి ఇలా షేప్లో ఉండదు అనుకుంటా, నాకు తెలిసి. బాగుంది కదా చూడడానికి. పూజలు ఏమైనా చేసుకున్నప్పుడు చక్కగా తమలపాకులు కూడా దొరుకుతాయి మనకి ఇక్కడ. పండగలప్పుడు భోజనం చేయడానికి చక్కగా అరిటాకులు కూడా ఉన్నాయి. దీంట్లో ఒక పెద్ద అరిటాకు ఉంటుంది. అది దగ్గర 120 రూపాయలండి.
ఉగాది వచ్చినప్పుడు పుల్లటి మామిడికాయ అవసరం అవుతుంది కదా, మనకు అలా పుల్లటి పచ్చి మామిడికాయ కూడా దొరుకుతుంది ఇక్కడ. ఈ సెక్షన్ అంతా చూస్తే ఇక్కడ మనకి మాజా, మనకి రూహ్ అఫ్జా, రోజ్ మిల్క్కి రోజ్ వాటర్ కానీ ఇవన్నీ దొరుకుతాయి, రోజ్ సిరప్స్ దొరుకుతాయి. ఈ ఫ్రీజర్ సెక్షన్లోనే మనకి ఇక్కడ యోగర్ట్ అని కనిపిస్తుంది కదా. అమెరికాలో యోగర్ట్ అంటే పెరుగండి. ఈ పెరుగు రెడీమేడ్గా చేసి మనకి దీంట్లో పెడతారు. సో ఇది తొందరగా పుల్లగా అవ్వదు, ఒక వారం రోజులు కూడా బాగుంటుంది. పెరుగు ఇంట్లో పెరుగులాగా తొందరగా పుల్లగా అవ్వదు. అలాగే ఇక్కడ చూస్తే దోశ ఇడ్లీ బ్యాటర్ అండి, అంటే ఇడ్లీ పిండి దోశ పిండి మనకి రెడీమేడ్గా దొరుకుతుంది. ఒకవేళ జాబ్ చేసే వాళ్ళకి టైం దొరకకపోయినా, దోశ ఇడ్లీ తినాలనిపించినా, లేకపోతే బ్యాచిలర్స్ ఎవరన్నా ఉండి వాళ్ళ పేరెంట్స్ మిస్ అవుతూ ఇడ్లీ దోశ తినాలనిపించినా మనం చక్కగా ఈ రెడీమేడ్ దోశ పిండి ఇడ్లీ పిండి తీసుకొని వెళ్ళి చేసేసుకోవచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. ఈ ఇడ్లీలతో దోశలతో తినడానికి మనం చట్నీ కూడా చేసుకోవక్కర్లేదు, చక్కగా టమాటో చట్నీ చాలా ఫ్రెష్గా ఉంటుంది. అలాగే ఆనియన్ చట్నీ, ఈ పక్కన కోకోనట్ చట్నీ, కొబ్బరి చట్నీ కూడా ఉందండి. చక్కగా 3 రకాల చట్నీలతో ఇడ్లీలు దోశలు ఎంజాయ్ చేసేయచ్చు. ఇది కిలో దోశల పిండి అండి. ఈ దోశ పిండి మనకి సుమారుగా 600 రూపాయలకి వస్తుంది. ఇక్కడ మనకి చక్కగా మజ్జిగ కూడా దొరుకుతుందండి. యోగర్ట్ డ్రింక్ అని రాసి ఉంటుంది, అంటే మన పెరుగుతో చెయ్యరు, ఇక్కడ దొరుకుతుంది కదా రెడీమేడ్ యోగర్ట్తో చేస్తారు, కానీ చాలా కమ్మగా ఉంటుంది. ఈ ఒక క్యాన్ మజ్జిగ 1 గ్యాలన్ అండి. గ్యాలన్ అంటే మనకి 3.78 లీటర్స్ అన్నమాట. ఇది సుమారుగా మనకి 800 రూపాయలు ఉంటుంది. సో ఇదంతా ఫ్రోజన్ సెక్షన్ అండి. పన్నీర్, మనకి ఫ్రోజన్ స్వీట్స్ అన్నీ ఈ సెక్షన్లో ఉంటాయి. ఇక్కడ చూస్తే చక్కగా దేశీ పుల్కాలు కూడా ఉన్నాయి, మనకి ఫ్రెష్గా ఉంటాయండి చాలా. మనకి టైం లేదు, ఎప్పుడన్నా రోటీ కర్రీస్ తినాలనిపిస్తే హ్యాపీగా ఇవి తీసేసుకొని పాన్ మీద ఫ్రై చేసేసుకొని తినేయచ్చు, చాలా ఫ్రెష్గా ఉంటాయి. మనకి ఇండియన్ స్వీట్స్, మిల్క్తో చేసే స్వీట్స్ అన్నీ ఇలా ఫ్రీజర్ సెక్షన్లో దొరుకుతాయి మనకి. ఇక్కడ చూసారా రసమలై ఉంది. అలాగే పక్కన క్యారెట్ హల్వా కూడా ఉందండి ఫ్రీజర్ సెక్షన్లో. కొబ్బరి చక్కగా కోరేసి చెక్కు తీసేసి కొబ్బరి పచ్చడి చేసుకోవడానికి, కూరల్లో వేసుకోవడానికి రెడీగా ఈజీగా దొరుకుతుందండి. కొన్ని వెజిటబుల్స్ మనకి ఫ్రెష్గా దొరకకపోవచ్చు అమెరికాలో. అలాంటి వెజిటబుల్స్ని మనకి వీళ్ళు చక్కగా కట్ చేసేసి, పీల్ చేసేసి, కడిగేసి రెడీగా మనం ప్యాన్లో వేసేసుకునేలాగా చక్కగా ఈ ఫ్రీజర్ సెక్షన్లో పెట్టి అమ్ముతారు. ఈ సెక్షన్ అంతా నూనెలు, మనకి నెయ్యి దొరుకుతుంది, రిఫైన్డ్ ఆయిల్స్ ఉంటాయి, చక్కగా కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ ఉంటాయి, ఆవు నెయ్యి దొరుకుతుంది, గేదె నెయ్యి కూడా దొరుకుతుంది ఇక్కడ. ఈ సెక్షన్ అంతా స్నాక్స్ అండి. చక్కగా ఈవినింగ్ టీ తాగుతున్నప్పుడు మధ్య మధ్యలో ఆకలేస్తే మనకేమన్నా ఇండియన్ స్నాక్స్ తినాలనిపించినప్పుడు చక్కగా ఇక్కడ చెక్కలు, చక్రాలు, బూందీ, అరటికాయ చిప్స్, సన్నకారపూస, చాలా వెరైటీస్ దొరుకుతాయి. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వక్కర్లేదు మనం. పార్టీస్ ఏమైనా చేసుకున్నప్పుడు ఎపిటైజర్స్ లాగా ఏమైనా తినాలనిపిస్తే మనకి ఇక్కడ రకరకాల ఎపిటైజర్స్ ఉన్నాయండి. సమోసాలు ఉన్నాయి, 70 పీసెస్ ఉన్నాయి, చిన్న చిన్న సమోసాలు, చాలా బాగుంటాయి టేస్ట్.
ఈ సెక్షన్లో చూస్తే మనకి డిఫరెంట్ బండి మీద దొరుకుతాయి కదా ఇండియాలో. పన్నీర్ టిక్కా రోల్స్ అని, పొటాటో రోల్స్ అని, కాటీ రోల్స్ అని, తందూరి రోల్స్ అని, ఇలా మనకి చక్కగా ప్యాక్ చేసేసి సింగిల్ రోల్స్లో పెట్టిచ్చేస్తారు. ఈ స్నాక్స్ సెక్షన్లోనే మనకి చక్కగా పప్పు చెక్క, వేరుశనగ గుళ్ళతో చేస్తాం కదా మనం పప్పు చెక్క, పల్లి చెక్క అంటాం కదా, అది కూడా దొరుకుతుంది ఇక్కడ. ఇక్కడ చూస్తే నువ్వులుండలు కూడా ఉన్నాయి. ఈ సెక్షన్లో మనకి చక్కగా ప్రియా బ్రాండ్ పచ్చళ్ళు, ఇంకా రకరకాల బ్రాండ్స్ పచ్చళ్ళు అవన్నీ దొరుకుతాయి. గోంగూర తొక్కు, టమాటో పచ్చడి, పండు మిరపకాయ పచ్చడి. ఈ ఒక్క 300 గ్రాముల నిమ్మకాయ పచ్చడి ప్రియాది మాకు ఇక్కడ సుమారుగా 400 రూపాయలండి. ఇదంతా ఇన్స్టెంట్ మిక్స్ సెక్షన్. సో మనకి ఇక్కడ గులాబ్ జామ్, సాంబార్ పౌడర్స్, డోక్లా, రవ్వ దోశ పౌడర్ ఇవన్నీ ఉంటాయి ఈ సెక్షన్లో మనకి. మనకి దోశలు ఇడ్లీల్లో పొడులతో తినాలనిపిస్తుంది, చక్కగా వేడివేడి అన్నంలో నెయ్యితో పొడితో తినాలనిపిస్తుంది కదా. అలా తినడానికి ఈ తెలుగు బ్రాండ్ వాళ్ళు మనకి చక్కగా రకరకాల కారం పొడులు కూడా పెట్టారు. ఇవన్నీ ప్యాకేజ్డ్ కర్రీస్ అండి, చక్కగా ప్యాక్ చేసేసి ఉంటాయి. మనం తీసి ఓవెన్లో హీట్ చేసేసుకొని తినేయచ్చు. పాలక్ పన్నీర్, పావ్ బాజీ కర్రీ, పంజాబీ చోలే, పన్నీర్ టిక్కా మసాలా, అన్ని కర్రీస్ ఉంటాయి మనకి. జస్ట్ రెడీ టు ఈట్ అన్నమాట ఇవి. ఇక్కడ మనకి రకరకాల కందిపప్పులు ఉన్నాయి. ఎర్ర కందిపప్పు, ఇక్కడ బ్లాక్ ఐ బీన్స్ అని ఉంటుందండి, మనం రోటీ కర్రీస్ చేసుకోవచ్చు, అవి దొరుకుతాయి. అలాగే కింద చూస్తే మీరు ఇక్కడ చోలే అండి, చక్కగా చోలే బతూరా చేసుకోవచ్చు వీటితో. నాటు శనగలు కూడా ఉన్నాయండి ఇక్కడ మనకి. గుళ్ళల్లో ప్రసాదంకి అలా వాడుకుంటాం కదా మనం పండగలప్పుడు, పూజలప్పుడు, అలా నాటు శనగలు కూడా ఉన్నాయి. ఇక్కడ మినపప్పు, పొట్టు తీసిన మినపగుళ్ళు సుమారు 2 కేజీలు ఒక 600 రూపాయలండి. కందిపప్పు రేట్ ఎంత ఉందో చూద్దాం మనం ఇప్పుడు. ఇది కూడా సుమారుగా 2 కేజీలు ఉందండి. ఈ 2 కేజీలు మనకి దగ్గర 700 రూపాయలు పడుతుంది. ఇక్కడ చూస్తున్నారా మీరు, మన వంటలు చేసుకునేలాగా చక్కగా స్టీల్ గిన్నెలు ఉన్నాయండి, దోశలు వేసుకునే పెనాలు ఉన్నాయి. ఈ సెక్షన్ చూస్తే ఇదంతా మనకి బియ్యం అండి, ఇక్కడ బియ్యం దొరుకుతుంది. సోనా మసూరి రైస్ చూస్తే మీరు ఇక్కడ దగ్గర ఒక 10 కిలోలు మనకి సుమారుగా 2500 రూపాయలు పడుతుంది. ఇది 20 కేజీలు సోనా మసూరి రైస్. ఇటు పక్కన వస్తే మనకి ఇడ్లీ రైస్ ఉంది, బాస్మతి రైస్ కూడా ఉంటుంది. ఇదంతా ఆర్గానిక్ సెక్షన్ అండి. ఇక్కడ మనకి రైస్ కానీ, మసాలాలు కానీ, ఫ్రోజన్ ఫుడ్స్ కానీ, ఆయిల్స్ కానీ అన్నీ ఆర్గానిక్ ఉంటుంది ఈ సెక్షన్ మొత్తం. ఈ పక్కన చూస్తే మీకు చక్కగా అటుకులు అవి కూడా దొరుకుతున్నాయి. మనకి ఇండియాలో దొరుకుతుంది కదా 24 లీటర్ మంత్ర అని ఆర్గానిక్ బియ్యం, ఆర్గానిక్ వస్తువులు ఇక్కడ కూడా దొరుకుతాయండి అవి మాకు. ఈ సెక్షన్ అంతా మసాలా దినుసులు, మనకి దాల్చిన చెక్క, లవంగం, యాలుకలు, ఇంగువ ఇవన్నీ దొరుకుతాయి.
ఇక్కడ చూస్తే చక్కగా స్టీల్ గ్లాసులు, రాగి గ్లాసులు, స్టీల్ బౌల్స్, చిన్న చిన్న క్యారేజ్ బాక్సులు, స్టీల్ బాక్సులు ఇవన్నీ ఉన్నాయి. ఇదేంటో చూసారా? మామూలు బాక్స్ కాదండి, ఇది తాలింపు బాక్స్. ఇది ఈ చిన్న తాలింపు బాక్స్, స్టీల్ బాక్స్ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? $19 అండి. అంటే దగ్గర దగ్గర 2000. ఇదంతా ఆవాలు, జీలకర్ర, బిర్యానీ ఆకులు ఇదంతా దొరికే సెక్షన్ అండి. ఇక్కడ ఎండపెట్టిన తులసాకులు కూడా దొరుకుతుందండి. ఇక్కడ అంతా కార్పెట్లే ఉంటాయి, కానీ కొన్ని చోట్ల చెక్కతో ఫ్లోరింగ్ ఉంటుంది, అలాగే టైల్స్తో కూడా కొన్ని ప్లేసెస్లో ఉంటాయి. అది ఊడ్చుకోవాలనిపించినప్పుడు, మనకి ఇండియాలో ఉన్న ఫీలింగ్ రావాలన్నప్పుడు చక్కగా ఊడ్చుకోవడానికి చీపుర్లు కూడా ఉన్నాయండి ఇక్కడ. మన వాళ్ళు ఎక్కడున్నా తగ్గేదేలే అన్నట్టు చివరికి ఆల్కహాల్ కూడా ఇండియా నుంచి తెప్పించేసుకుంటున్నారు. ఈ పైన చూస్తే మన బీర్స్, విస్కీ కూడా దొరుకుతుంది చూడండి. ఇంకొక స్పెషల్ ఏంటంటే, ఈ అమృత్ బ్రాండ్ విస్కీ చూశారు కదా, ఇది మనకి ఇండియాలో ఎక్కడా దొరకదండి. ఓన్లీ ఎక్స్పోర్ట్ చేయడం కోసమే దీన్ని తయారు చేసి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఇది గుర్తుపట్టారా? కరాచీ బేకరీ వాళ్ళది ఉస్మానియా బిస్కెట్స్. హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే చాయ్తో కంపల్సరీ తింటారు కదా ఈ బిస్కెట్స్. మాకు ఇక్కడ ఇవి కూడా దొరుకుతాయి. ఇక్కడ మనం ఇండియన్ సూపర్ మార్కెట్కి వస్తే ఒక కూరగాయలు, పచారీ సామాన్లే కాదు, పూజకు కావాల్సిన సామాన్లు కూడా దొరకడానికి ఒక పక్కన ఇంకొక సెక్షన్ ఉంది. చూద్దాం పదండి. ఇది చూసారా? చిన్న పూజా మందిరం. ఇక్కడంతా రకరకాల అగరబత్తులు ఉన్నాయి. ఆ పైన చూసారా? తులసి కోట కూడా ఉందండి. చక్కగా తులసి మొక్క వేసుకుంటే గుమ్మం ముందు చాలా చక్కగా అందంగా కనిపిస్తుంది. ఇవన్నీ చందనం పౌడర్, సాంబ్రాణి పౌడర్, గుగ్గులం పౌడర్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. ఈ పక్కన పచ్చ కర్పూరం, హారతీచే కర్పూరం ఉన్నాయి. చిన్న చిన్న దేవుడి బొమ్మలు కూడా ఉన్నాయండి, మనం పూజలో పెట్టుకోవడానికి వినాయక చవితికి. ఇదండి, చూశారు కదా, అమెరికాలో కాలిఫోర్నియాలో మనకి ఇండియన్ సూపర్ మార్కెట్స్ మన కూరగాయలతో, మన పచారీ సామాన్లతో ఇలా ఉంటుందండి. అలాగే అమెరికాలో, పర్టికులర్గా కాలిఫోర్నియాలో మీకు ఏమన్నా విషయాలు తెలుసుకోవాలనుకున్నా, ఏమన్నా ప్లేసెస్ చూడాలనుకున్నా కమెంట్స్లో పెట్టండి. తప్పకుండా మీకోసం ఆ వీడియో చేస్తాం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ సుమన్ టీవీ కాలిఫోర్నియా.